వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య సేవలపై డాక్టర్లతో సమీక్ష చేసిన మంత్రి కొండా సురేఖ గవర్నమెంట్ ఇచ్చే జీతాలు డాక్టర్లకు సరిపోవు, వాళ్లకు డబ్బులే ముఖ్యమంటూ చెప్పుకొచ్చారు. విధులకు గైహాజరవుతున్న వైద్యులపై చర్యలు తీసుకుంటే వచ్చేవారెవరూ ఉండరంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన ఓ మంత్రి ఇలా మాట్లాడడంపై ప్రజలంతా భగ్గుమంటున్నారు. ఒక మంత్రి హోదాలో ఉండి ఉద్యోగులను గాడిలో పెట్టాల్సిందే పోయి ప్రభుత్వ జీతాలు తీసుకుని డ్యూటీలకు డుమ్మా కొట్టే డాక్టర్లకు వంతపాడడం విడ్డూరంగా ఉందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. డెడికేటెడ్గా వాళ్ళకి అలాట్మెంట్ మీడియా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న శాలరీస్ వాళ్ళకు సరిపోవు, వాళ్ళకి కావాల్సింది డబ్బులు. డాక్టర్స్ సేవ చేద్దామనే ఆలోచన లేదు. ఉన్న వాళ్ళతో వాళ్ళు సరిపెట్టుకుంటున్నారు, వాళ్ళు లాక్కొస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటే ఉన్న ఎనస్థీషియన్ కూడా పోతే మళ్ళీ ఎనస్థీషియన్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి మీరు కూడా కొన్ని అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య సేవలపై డాక్టర్లతో సమీక్ష చేసిన మంత్రి కొండా సురేఖ గవర్నమెంట్ ఇచ్చే జీతాలు డాక్టర్లకు సరిపోవు, వాళ్లకు డబ్బులే ముఖ్యమంటూ చెప్పుకొచ్చారు. విధులకు గైహాజరవుతున్న వైద్యులపై చర్యలు తీసుకుంటే వచ్చేవారెవరూ ఉండరంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన ఓ మంత్రి ఇలా మాట్లాడడంపై ప్రజలంతా భగ్గుమంటున్నారు. ఒక మంత్రి హోదాలో ఉండి ఉద్యోగులను గాడిలో పెట్టాల్సింది పోయి ప్రభుత్వ జీతాలు తీసుకుని డ్యూటీలకి డుమ్మా కొట్టే డాక్టర్లకు వంతపాడడం విడ్డూరంగా ఉందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. అవసరం లేదు. ఇక్కడ ఉన్న శాలరీస్ వాళ్ళకు సరిపోవు, వాళ్ళకి కావాల్సింది డబ్బులు. డాక్టర్స్ సేవ చేద్దామనే ఆలోచన లేదు. ఉన్న వాళ్ళతో వాళ్ళు సరిపెట్టుకుంటున్నారు, వాళ్ళు లాక్కొస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటే ఉన్న ఎనస్థీషియన్ కూడా పోతే మళ్ళీ ఎనస్థీషియన్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి మీరు కూడా కొన్ని అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు. శాలరీస్ వాళ్ళకు సరిపోవు, వాళ్ళకి కావాల్సింది డబ్బులు. డాక్టర్స్ సేవ చేద్దామనే ఆలోచన లేదు. ఉన్న వాళ్ళతో వాళ్ళు సరిపెట్టుకుంటున్నారు, వాళ్ళు లాక్కొస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటే ఉన్న ఎనస్థీషియన్ కూడా పోతే మళ్ళీ ఎనస్థీషియన్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి మీరు కూడా కొన్ని అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు.